ఈ మ్యాటర్ నీకు తెలీదని వేరే లెవెల్లో నిన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నా. హ్మ్, ఇదంతా నీకు ఓపెన్ అయిపోయిన తర్వాత ఇంకా నిన్నేంట్రా బ్రతిమలాడేది? రే వినోద్, ఏంట్రా నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా? అయితే నేను భయపడాలా? నువ్వు నా గురించి అనుకున్న ప్రతి మాట కరెక్టే. నేను నిన్ను అన్ని రకాలుగా యూజ్ చేసుకున్నాను. నీతో అవసరం తీరిపోయింది, వదిలించుకున్నా. కానీ నీకు తెలియాల్సిన నిజమేంటో చెప్పనా? దర్శన్ని నేను ఎప్పటి నుంచో కోరుకుంటున్నాను. నాకు వాళ్ళ ఆస్తి, ఐశ్వర్యం, హోదా అంతా కావాలి. అక్కడ వాడి దగ్గర అంతా ఉండగా నీతో ఏంట్రా నాకు పని? రే వినోద్, నిన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు నాకు ఒక్క రకంగానే పనికొస్తావు. కానీ దర్శన్ ఆ ఒక్క దాంతో పాటు నా లక్ మార్చేయడానికి పని చేస్తాడు. సో ఇవాళ దర్శన్ చేత నా మెళ్ళో తాళి కట్టించుకుని నా లక్ష్యం నెరవేర్చుకుంటాను. నీతో ఎంజాయ్ చేశానన్న ఒకే ఒక్క కన్సర్న్తో నిన్ను చంపకుండా వదిలేస్తున్నాను. లేదంటే ముక్కలు చేసి కుక్కర్లో వేసేదాన్ని. దర్శన్, ఇవాళ నీతో నా మెళ్ళో తాళి కట్టించుకొని నేను నీ భార్యనైపోవాలి. లేదంటే ఏదో ఒక ప్రమాదం నన్ను చుట్టుముట్టే అవకాశం లేకపోలేదు. సౌమ్య సార్, ఎక్కడున్నారు? ఇంటి నుంచి ఇప్పుడే డిజైనర్ దగ్గరికి బయలుదేరాను. ఏంటి కాల్ చేశావు? సార్, అలా మీరు వెళ్తూ ఒకసారి మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వచ్చిపోండి సార్. ఒక చిన్న పూజ ఉంది, మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి. సరే, వస్తున్నాను. గుళ్ళో ఏదో పూజ చేస్తున్నాను అని పిలిచింది సౌమ్య. ఎక్కడుంది? సౌమ్య, ఎందుకు పిలిచావు? ఇవాళ నీకు నాకు పెళ్లి. నా మెళ్ళో నువ్వు తాళి కట్టాలి. పద. దర్శన్, ఇవాళ నువ్వు నా సొంతం అవ్వడం ఎవ్వరూ మార్చలేరు. నా మెళ్ళో తాళిపడ్డ మరుక్షణం నుంచే నా ఆట మొదలవుతుంది.
అయ్యో, ఎంత పని అయిపోయింది. ఏంటి ఇలా జరిగింది? అరే రే, ఏంటి శరణ్య, తాళి తెగిపోయిందా? ఇంత అపశకునం, ఇంత అపశకునం. అసలే ఇవాళ శుక్రవారం. ఈ రోజు కుదిరితే మాంగళ్య బలం కోసం అమ్మవారికి పూజలు చేయాలి, కాని ఇలా ఉన్న మాంగళ్యాన్ని కూడా పుట్టుక్కున తెంచేసుకుంటే ఎలా చెప్పు? అనన్య, నోరుంది కదా అని పిచ్చివాగుడు వాగితే బాగోదు చెప్తున్నా. పిచ్చివాగుడని అట్ట కొట్టేస్తే ఎట్ట చెప్పు? అనన్య మాటలు వింటే నీకే కాదమ్మే, ఎవరైనా ఇట్టాగా ఫీల్ అవుతారు. ఈ అమ్మి ఒక శాడిస్ట్ మొకందని కూడా అంటారు. కానీ ఆ మాటల్లో ఉన్న విషయం కదా వినేవాళ్ళు గ్రహించాల్సింది. శుక్రవారం పూట తాళి ఇట్ట అయిందంటే దీని వెనకాల నీ తాళికి ఏదో ఆటంకం ఎదురైనాదని నీకెందుకు అనిపించట్లేదు? అసలే ఈ మధ్య మీ ఆయన విషయంలో కొత్త పోరేదో నీకు ఎదురైనట్టుండాది. అది ఇందాక సౌమ్య దర్శన్ బాబుని గుడికి రమ్మని పిలిచుండాది. దర్శన్ బాబు కూడా వెనకే పోయుండాడు. నా ఆలోచన ప్రకారం నిన్న దర్శన్ బాబు కుటుంబం అందరి ముందు చెప్పిన మాట నిజం చేయబోతున్నాడని నాకెందుకో అనిపిస్తా ఉండాది. అనిపించడం ఏంటి? అక్కడ జరిగేది అదే కదా. ఇవాళ గుళ్ళో సామూహిక వివాహాలు జరుగుతున్నాయి. అందులోనే మీ ఆయనకి సౌమ్యకి కూడా పెళ్లి జరగబోతోంది. ఏం మాట్లాడుతున్నావు? మా ఆయన అలా ఎందుకు చేస్తారు? ఏమో, ఫ్యామిలీ ముందు అందరి ముందు సౌమ్య నాకు కావాలి అని చెప్పినవాడు ఇప్పుడు ఈ పని మాత్రం చెయ్యడు అని ఎందుకనుకుంటున్నావు? దర్శన్ కి సౌమ్యకి మధ్య ఏదో సీక్రెట్ ట్రాక్ నడుస్తుందని నాకిప్పటినుంచో అనిపిస్తోంది.